డిఎస్సి మిత్రులందరికీ స్వాగతం. సో, ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏందంటే, ఏపీ డిఎస్సి లేదా టెట్ పరీక్ష వాయిదా పడనుందా? లేదా డిఎస్సి యథావిధిగా జరగనుందా? హైకోర్టులో కేసులేమైనా వేశారా లేదా? ఒకవేళ వేస్తే ఏమైద్ది? సీ ఇక్కడ ఇదంతా ఈ యూట్యూబ్‌లో కొంతమంది యూట్యూబర్స్ కావాలని వాళ్ళ వ్యూస్ కోసం ఇదంతా చేస్తున్నారు. టెట్ పరీక్ష వాయిదా పడిద్ది, లేకపోతే కేసేస్తున్నారు. అది ఇది అని చెప్పేసి గందరగోళ వాతావరణం క్రియేట్ చేసినారు. సో, ఫస్ట్ థింగ్ నేనొకటే చెప్పదలుచుకున్నాను. టెట్ పరీక్ష అనేది గాని, డిఎస్సి పరీక్ష అని గాని వాయిదా పడదు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా మొండోడు. మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ 2019 నుండి ఓకే. ఇప్పుడు వరకు చూస్తూ ఉంటే ఏ ఎగ్జామ్ కూడా వాయిదా పడలేదు. ఈవెన్ హైకోర్టులో కేసేసినా కూడా కొన్ని ఎగ్జామ్స్ నెక్స్ట్ డేనే కండక్ట్ చేశారు. కాబట్టి ఇది మ్యాక్సిమం జరిగిపోద్దనమాట. ఇంకా కేసులు పెడతారు. వాయిదా పడితే ఓకే, మంచిదే. కొంచెం టైం దొరికిద్ది మనకు కూడా ప్రిపేర్ అవ్వటానికి ఓకే. కానీ వాయిదా పడకపోతే పరిస్థితి ఏంటి? మనం చూస్తుండగానే ఇప్పటికే ఆల్రెడీ అనౌన్స్ చేసి 3 రోజులు గడిచిపోయింది. మీరు గమనించండి, 3 రోజులు గడిచిపోయింది ఆల్రెడీ మనకి అనౌన్స్ చేసి. ఈ 3 రోజుల టైంలో మీరు ఎంతవరకు చదివారు ఏంటనేది ఒకసారి ఆలోచించుకోండి. అంతేగాని ఇంకా వాళ్ళొకటి చెప్పి, వీళ్ళొకటి చెప్పి మేము కేసుల కోసం తిరుగుతాం అనేది మాత్రం కాదు ఇక్కడ. ఓకే. హైకోర్టులో కేసు వేస్తారు. ఒకవేళ వేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జాక్ వాళ్ళు డిఎస్సి, జేఏసీ వాళ్ళు కేసు వేయాలని చెప్పేసి తిరుగుతున్నారని చెప్పేసి ఉంది. తిరిగే అవకాశం ఉంది. పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ పెట్టినా ఏమైద్ది? ఏం కాదు, ఏం జరగదు. కంపల్సరిగా ఎగ్జామ్స్ అనేవి మాత్రం యథావిధిగా జరుగుతాయి. దీనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ లేదు. రేపు ఎందుకంటే ఇంకొక అనాలిసిస్ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి కండక్ట్ చేయకుండా ముందుకెళ్ళిందనుకో ఈ ప్రభుత్వానికి అది ఒక మాయని మచ్చ లాంటిదనమాట. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా పెట్టలేదు అని ప్రతిపక్షాలు విరుచుకుపడతాయి కాబట్టి ఆ ఒక్క దాని నుండి ఎస్కేప్ అవడానికి కోసమైనా సరే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అఫ్కోర్స్ ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్కి విరుద్ధంగా ఉంది. టైం ఇవ్వకుండా మినిమం ఒక 2-3 నెలలన్న టైం ఇవ్వకుండా ఇలా కండక్ట్ చేయటం అనేది ఒక విరుద్ధమైనటువంటి వాతావరణం ఉంది. అయినప్పటికీ కూడా సో వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసమైనా సరే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయరు. ఓకే. మనకి డిఎస్సి ప్రతి సంవత్సరానికి ఒక డిఎస్సి ఇస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇప్పుడు చూస్తే మనకి 6,100 పోస్టులే ఇచ్చారు. అది కూడా తక్కువ టైంలో కండక్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఈరోజు వార్తల్లో చూస్తే కూడా మనకు వార్తలు సేమ్ అలాగనే ఉన్నాయి. ఏంటి? యథావిధిగా జరిగిద్ది, సర్వం సిద్ధం అని చెప్పేసి మనం న్యూస్ పేపర్లో చూస్తే, సాక్షి న్యూస్ పేపర్లో కానీ వీటన్నిటిలో కూడా యథావిధిగా షెడ్యూల్ అని చెప్పేసి అనుకున్న ప్రకారమే టెట్ పరీక్ష మరియు డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఎవ్వరూ కూడా అలసత్వం ప్రదర్శించకుండా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ టైం 3 రోజులు గడిచిపోయింది. ఇంకా మనకు మిగిలింది 30 రోజులే. ఈ 30 రోజుల్లో గట్టిగా ప్రిపేర్ అయితేనే ఏదైనా సాధించగలుగుతారు. జాబ్ రావాలంటే కంపల్సరిగా ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఆడు చెప్పిన మాటలు, వీడు చెప్పిన మాటలు వినుకుంటా కూర్చోవద్దు. సో ఇమ్మీడియట్గా టెట్ అప్లై చేసేసి, కొత్తగా రాసేవాళ్ళు అప్లై చేసేయండి, రాయండి. ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ మీద కూర్చోండి. ఈరోజు పోయి అప్లై చేసుకోండి, వచ్చేసేయండి. ఈరోజు నేను ఒక్కరోజే 10,000 అప్లికేషన్స్ వచ్చినాయి అంట. ఓకే. అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. కొత్తగా ఆల్రెడీ కొంచెం 120 మార్క్స్ పైన ఉన్న వాళ్ళు టెట్ మీద కాకుండా డిఎస్సి మీదే కాన్సన్ట్రేట్ చేయండి. కొత్తగా రాసేవాళ్ళు అంటే వాళ్ళకి తప్పదు కాబట్టి ఓకే. ఇంకా తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు డిఎస్సి కూడా, టెట్ కూడా రాయండి, డిఎస్సి కూడా రాయండి. మంచిగా చదువుతారని ఆశిస్తున్నాను. సో ఇంతటితో సెలవు. జై హింద్.